హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు డాక్టర్ విజికే అకాడమీ. ఏపీ టెట్ 2026 పేపర్ 2 నందు మ్యాక్సిమం మార్క్స్ సాధించడానికి ఫిజికల్ సైన్స్లో ఇవ్వబడిన లేటెస్ట్ టెట్ సిలబస్ మరియు 8th, 9th, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ప్రతి టాపిక్ను కవర్ చేస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తుంది. ఏపీ టెట్ ఫిజికల్ సైన్స్ సిలబస్ నందు మొత్తం 23 చాప్టర్స్ ఇవ్వబడినవి. ఇప్పటికే మన ఛానల్లో 12 చాప్టర్స్ సంబంధించిన వీడియోస్ను అప్లోడ్ చేసాం. ఈ వీడియోలో మనం సహజ దృగ్విషయాలు మరియు మన చుట్టూ జరిగే మార్పులు అనే పాఠ్యాంశాలకు సంబంధించి సిలబస్ లో ఇచ్చినటువంటి సబ్ టాపిక్స్ అన్ని పూర్తిగా కవర్ అయ్యే విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ 30 బిట్స్ తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే ఈ పాఠ్యాంశాల నుంచి వచ్చే బిట్స్ అన్ని కూడా చాలా సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు. మొదటి ప్రశ్న: ఒక గాజు కడ్డీని పట్టుగుడ్డతో రుద్దినప్పుడు మరియు ఒక ఎబోనైట్ కడ్డీని ఉన్నిగుడ్డతో రుద్దినప్పుడు వాటిపై వరుసగా ఏర్పడే విద్యుత్ ఆవేశాల రకాలు ఏవి? ఈ ప్రశ్నకి సమాధానం మీరు వివరణతో నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. సరి అయిన సమాధానం అయితే గాజు కడ్డీపై ధనావేశము, ఎబోనైట్ కడ్డీపై రుణావేశం, అనగా ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఇంతకీ ఎందుకు ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఘర్షణ ద్వారా విద్యుదీకరణం జరిగినప్పుడు గాజు కడ్డీ పట్టుగుడ్డ ఎలక్ట్రాన్లు కోల్పోయి ధనావేశాన్ని పొందుతుంది. ఎబోనైట్ కడ్డీ ఉన్నిగుడ్డ నుండి ఎలక్ట్రాన్లు గ్రహించి రుణావేశాన్ని పొందుతుంది. ఇంకా రెండవ ప్రశ్న: ఆవేశాలు పరస్పర చర్యలకు సంబంధించి క్రింది వాక్యాల్లో సత్యమైన వాటిని గుర్తించండి. సజాతీయ ఆవేశాలు ఒకదానితోటి వికర్షించుకుంటాయి, విజాతీయ ఆవేశాలు ఒకదానితోటి ఆకర్షించుకుంటాయి. ఈ రెండు అందరికీ బాగా తెలుసున్నవి. ఆవేశం ఉన్న వస్తువు ఆవేశం లేని తటస్థ వస్తువును స్థిర విద్యుత్ ప్రేరణ ద్వారా ఆకర్షించగలదు. ఈ మూడో పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ మూడు వాక్యాల్లో ఏవి సత్యం అని అడుగుతున్నాడు. ఈ మూడు వాక్యాలు కూడా సత్యమైనవే. మొదటి రెండు కూడా అందరికీ తెలుసున్నవే, మూడోది కూడా మీకు తెలియాల్సిన విషయం ఎంతైనా ఉంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఇక్కడ వివరణలో చివరి వివరణ ఒకసారి చూద్దాం. ఆవేశం ఉన్న వస్తువు దాని సమీపంలో ఉన్న తటస్థ వస్తువుల్లో వ్యతిరేక ఆవేశాలను ప్రేరేపించడం ద్వారా దానిని ఆకర్షించగలదు. దీని ఉదాహరణ చూసినట్టయితే తల దువ్వుకున్న ప్లాస్టిక్ దువ్వెన కాగితపు ముక్కలను ఆకర్షించటం ఈ రకానికే చెందుతుంది. సో మొదటి రెండు మీకు తెలుసు, చివరి మూడో వాక్యం అనేది ఎందుకు కరెక్ట్ అనేది ఉదాహరణతో సహా వివరించాం కాబట్టి ఈ విషయం మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత ప్రశ్న చూద్దాం. బంగారు రేకు విద్యుత్ దర్శనంలో ఉపయోగించే లోహపు గడ్డిని ఒక ఆవేశిత వస్తువును తాకించినప్పుడు లోపల ఉన్న బంగారు రేకు వెడల్పుగా విచ్చుకోవడానికి గల కారణం ఏమిటి? దీనికి కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ 2. ఎందుకు అనేది ఒకసారి చూద్దాం. లోహపు గడ్డి గుండా సజాతీయ ఆవేశాలు ప్రవేశించి రెండు రేకులకు చేరటం వల్ల వాటి మధ్య వికర్షణ జరుగుతుంది. మనకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రశ్నలోనే మనం నేర్చుకోవడం జరిగింది. సజాతీయ ఆవేశాలు వికర్షించుకుంటాయి, విజాతీయ ఆవేశాలు ఆకర్షించుకుంటాయి. ఇక్కడ మనకి ఆ బంగారు రేకులో చూసినట్టయితే ఆ బంగారు రేకు రెండాట్ల మీద ఒకే ఆవేశం రావటం వలన సజాతీయ ఆవేశాలు అవటం వలన అవి పరస్పరం వికర్షించుకుని వెడల్పుగా విచ్చుకుంటాయి. దీని ద్వారా పదార్థాల ఆవేశ ఉనికిని గుర్తిస్తారు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఒక ఆవేశిత వస్తువులోని విద్యుదావేశాన్ని ఏదైనా ఒక వాహకం ద్వారా భూమికి బదిలీ చేసే ప్రక్రియను ఏమని పిలుస్తారు? ఇది నేరుగా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్. ఇది ఎర్తనింగ్ అని డైరెక్ట్ గా కూడా ఇచ్చేస్తున్నారు. ఇంగ్లీష్ లో ఎర్తనింగ్, తెలుగులో కూడా ఎర్తనింగ్ అనే చాలా చోట్ల మీకు ఆప్షన్స్ లో ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది ఆప్షన్ 3 అనేది కరెక్ట్. మీకు వివరణ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. గృహాలలో విద్యుత్ లీకేజ్ వలన కలిగే షాక్ తగలకుండా రక్షించడానికి మెటల్ ఉపకరణాలకు ఈ ఎర్తనింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. తరువాత ప్రశ్న: ఆకాశంలో వచ్చే మెరుపులు మరియు మన బట్టల నుండి చీకటిలో వచ్చే చిన్న చిన్న పార్క్లు రెండు ఒకే రకమైన విద్యుత్ దృగ్విషయాలని 1752లో గాలిపటం ప్రయోగం ద్వారా నిరూపించిన ప్రసిద్ధ అమెరికన్ శాస్త్రవేత్త ఎవరు? బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఇది నేరుగా గుర్తుపెట్టుకోవాల్సిందే. వివరణ ఒకసారి చూద్దాం. అమెరికన్ శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ 1752లో ఉరుములతో కూడిన తుఫాను సమయంలో సిల్క్ దారానికి తాళం చెవి కట్టి గాలిపటాన్ని ఎగరవేసి ప్రయోగం చేశారు. దీని ద్వారా మేఘాలలో ఉండే విద్యుత్ ప్రవాహమే మెరుపులకు కారణమని ఆయన నిరూపించారు. తరువాత ప్రశ్న: ఉరుములు మెరుపులు ఏర్పడే సమయంలో మేఘాలలో విద్యుత్ ఆవేశాల విభజన ఏ విధంగా జరుగుతుంది? ఇది కూడా సింపుల్ గా ఉన్నా కానీ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. ఒకసారి కింద ఇచ్చిన ఆప్షన్స్ అన్ని ఒకసారి చదివినట్టయితే మీకు ఏమనిపించిందో ఒకసారి గ్రహించండి. తర్వాత కరెక్ట్ ఆన్సర్ ఏంటన్నది నేను చెప్తాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పై భాగంలో ధనావేశాలు, క్రింది భాగాల్లో రుణావేశాలు. మేఘాలు ఏర్పడే ప్రక్రియలో
తీవ్రమైన గాలి మరియు నీటి చుక్కల ఘర్షణ వల్ల ఆవేశాల విభజన జరుగుతుంది. ధనావేశాలు మేఘం పై అంచులోను, బలమైన రుణావేశాలు మేఘం క్రిందంచులోను పేరుకుపోతాయి. నేల సమీపంలో ధనావేశం ప్రేరేపించబడి ఆ ఆవేశాల తీవ్రత హద్దులు దాటినప్పుడు గాలి నిరోధకతను నశింపజేసి మెరుపులు ఏర్పడతాయి. తర్వాత ప్రశ్న, తీవ్రమైన ఉరుములు మెరుపులతో కూడిన తుఫాన్ సమయంలో ఆరుబయట ఉన్న ఒక వ్యక్తి తనను తాను రక్షించుకోవటానికి పాటించవలసిన అత్యంత సురక్షితమైన చర్య ఏది? మోకాళ్ళపై తల ఉంచి నేలపై వీలైనంత తక్కువ ఎత్తులో ముడుచుకుని కూర్చోవటం. ఎందుకంటే ఈ మెరుపులతో కూడినటువంటి తుఫాన్లు జరుగుతున్నప్పుడు అప్పుడు పడేటటువంటి పిడుగులు నేల నుంచి ఏవైతే ఎత్తుగా ఉండి లేదా లోహంతో చేయబడినటువంటివి ఏమైనా ఉన్నట్టయితే వాటి ద్వారా అవి ఎర్త్నింగ్ అనేది జరుగుతుంది. సో వీలైనంత తక్కువ ఎత్తులో ఉండే విధంగా మనం ఉండాలి. ఆ రకంగా చూసినట్టయితే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, ఉరుములు మెరుపుల సమయంలో ఇళ్ల లోపల ఉన్నప్పుడు ప్రమాదాల నుండి తప్పించుకోవటానికి చేయకూడని పనిని గుర్తించండి అంటున్నాడు. ఇక్కడ మీరు ఈ ఆప్షన్ చదివితే అందరూ 2 ఆన్సర్స్‌లోకి అయితే వస్తారు. ఒకటి వైర్‌లెస్ లేదా మొబైల్ ఫోన్‌లో మాట్లాడటం. రెండవది ప్రవహించే కుళాయి నీటి కింద స్నానం చేయటం. ఈ రెండాటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు తెలియాలి. ఇక్కడ ప్రవహించే కుళాయి నీటి కింద స్నానం చేయటం అనే అర్థం ఏంటంటే ఇక్కడ కుళాయిలో నీరు ఆ పైపులు మెటల్‌తో చేయబడినవనే ఉద్దేశంలో తీసుకోవడం జరిగింది. మెటల్ పైపులు వాడినట్టయితే ఆ కుళాయి ద్వారా వచ్చే నీటితో స్నానం చేయటం అనేది చాలా ప్రమాదంతో కూడుకున్నటువంటి విషయం. కంపేర్ టు మొబైల్ ఫోన్లు వైర్లెస్. వైర్లెస్ అవ్వటం వలన దాంట్లో విద్యుత్ ప్రవాహం జరగడానికి అవకాశం అనేది కొంచెం బాగా తక్కువ. లైట్నింగ్ సమయంలో విద్యుత్ ప్రవాహం వైర్లు మరియు మెటల్ పైపుల ద్వారా ప్రవహించే అవకాశం ఉంది. అందువల్ల కుళాయి నుండి ప్రవహించే నీరు విద్యుత్ వాహకంగా మారి ప్రమాదం కలిగించవచ్చు. కాబట్టి ఆ సమయంలో స్నానం చేయటం నివారించాలి. తర్వాత ప్రశ్న, పెద్ద పెద్ద బహుళ అంతస్తుల భవనాలను మెరుపుల దాడి నుండి రక్షించడానికి ఉపయోగించే లైటనింగ్ కండక్టర్ కి సంబంధించి క్రింది వానిలో సరైన ప్రవచనం ఏది? ఇది అందరూ కరెక్ట్ గా పెడతారు. ఆప్షన్ 2, ఇది భవనం కంటే ఎత్తుగా ఉండి లోహపు కడ్డి. దీని క్రింద భాగం భూమిలో రాగి పలకకి అనుసంధానించబడి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఏవైతే ఈ మెరుపుల ద్వారా వచ్చినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా ఎర్తనింగ్ అనేది సవ్యంగా జరిగి ఆ భవనాలు ఏ విధమైనటువంటి డ్యామేజ్ కి లోనవ్వకుండా ఉంటాయి. ఇంకా తర్వాత ప్రశ్న చూద్దాం. భూమి లోపల నిరంతరం సంభవించే ఏ మార్పుల వలన ఉపరితలంపై తీవ్రమైన భూకంపాలు సంభవిస్తాయి? ఇది లాస్ట్ ఇయర్ కూడా మనకి టెట్ లో ఇదే బిట్ ఇవ్వడం జరిగింది. భూమిపై ఏదైతే క్రస్ట్ లో టెక్టానిక్ ప్లేట్లు అని ఉంటాయి. ఇవి ఒకదానితోటి ఢీకొనటం లేదా జారిపోవటం వలన ఈ భూకంపాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. ఇది లాస్ట్ ఇయర్ టెట్లో ఇచ్చాడు కాబట్టి కొంచెం బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించి వివరణ ఇవ్వడం జరిగిందో ఒకసారి చూడండి. భూమి యొక్క పై భాగము అంటే ఏదైతే క్రస్ట్ ఉంటుందో అదంతా ఒకే ముక్కగా ఉండదు. అది అనేక పెద్ద పలకలుగా విభజించబడి ఉంటుంది. ఇవి నిరంతరం చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. ఈ కదలికల్లో పలకల అంచులు ఒకదానితోటి రాసుకుంటూ వెళ్ళినప్పుడు లేదా బలంగా ఢీకొన్నప్పుడు భూపటలంలో కంపనాలు ఏర్పడి భూకంపాలు సంభవిస్తాయి. అది ఇందులో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి కారణం. ఆ పలకల్నే టెక్టానిక్ పలకలు అని అంటారు. తర్వాత ప్రశ్న చూద్దాం. భూమి యొక్క పలకల అంచులు బలహీనంగా ఉండి భూకంపాలు రావడానికి అత్యంత అనుకూలంగా ఉండే ప్రాంతాలను ఏమని పిలుస్తారు? భారతదేశంలో దీని పరిధిలోకి వచ్చే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం ఏది? ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1, సిస్మిక్ లేదా ఫాల్ట్ జోన్లు అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సిస్మిక్ లేదా ఫాల్ట్ జోన్లు అంటారు. భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం ఏంటంటే కాశ్మీర్ మరియు పశ్చిమ హిమాలయాలు. పలకల అంచులు బలహీనంగా ఉండే సరిహద్దు ప్రాంతాలను సిస్మిక్ లేదా ఫాల్ట్ జోన్లు అంటారు. భారతదేశంలో కాశ్మీర్, పశ్చిమ మరియు కేంద్ర హిమాలయాలు, ఈశాన్య ప్రాంతం, రాన్ ఆఫ్ కచ్ అత్యంత ప్రమాదకరమైన సిస్మిక్ జోన్ 5 లో ఉన్నాయి. తర్వాత ప్రశ్న, భూకంపాల తీవ్రతకు సంబంధించి తరంగాలను నమోదు చేసే పరికరము మరియు భూకంప వినాశకర శక్తి పరిమాణాన్ని కొలిచే స్కేళ్లు వరుసగా ఏవి? ఇవి అందరికీ తెలుసున్నవే. సిస్మోగ్రాఫ్ మరియు రెక్టార్ స్కేలు. ఒకటి సిస్మోగ్రాఫ్, రెండోది రెక్టార్ స్కేల్. వివరణ ఒకసారి చూద్దాం. భూకంప తరంగాలు నమోదు చేసే పరికరాన్ని ఏమంటారు? సిస్మోగ్రాఫ్ అని. భూకంపం విడుదల చేసే శక్తి పరిమాణాన్ని లెక్కించే స్కేల్ ను రెక్టార్ స్కేలు అని అంటారు. రెక్టార్ స్కేల్ స్వభావానికి సంబంధించి క్రింది వానిలో సత్యమైన ప్రవచనాన్ని ఎంచుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రెక్టార్ స్కేల్ అనేది ఎటువంటిదంటే వివరణలో ఒకసారి
చూద్దాం. రెక్టార్ స్కేల్ అనేది లీనియర్ కాదు. ఇది ఒక లాగరిథమిక్ స్కేల్ అంటే ఘాతాంక స్కేల్. దీనిపై రీడింగు ప్రతి 1 యూనిట్ పెరిగితే విడుదలయ్యే శక్తి సుమారు 31.6 రెట్లు పెరుగుతుంది. 2 యూనిట్లు పెరిగితే వినాశకర శక్తి సుమారు 1000 రెట్లు పెరుగుతుంది. ఓకేనా? దీని ప్రకారం ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఇది కొంచెం హై లెవెల్ బిట్టు. జనరల్ గా ఇంతవరకు రాదని అనుకుంటున్నాం. ఎందుకన్నా మంచిదని ఈ బిట్ ను కూడా మీకు అందించడం జరిగింది. తర్వాత ప్రశ్న. సముద్ర గర్భంలో సంభవించే అత్యంత శక్తివంతమైన భూకంపాలు లేదా అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల తీర ప్రాంతాలను ముంచెత్తే భయంకరమైన రాక్షస అలలను ఏమంటారు? ఇది అందరికీ తెలుసున్నదే. సునామీలు అంటారు. వీటికి ఇంకొక పేరు కూడా ఉంది. అది మీకు వివరణలో చూద్దాం. రేవు అలలు, హార్బర్ వేవ్స్ అని కూడా అంటారు. జపనీస్ భాషలో సునామీ అనగా రేవు అలలు, హార్బర్ వేవ్స్. ఇది కూడా ఒకసారి గ్రూప్ 2లో అడగడం జరిగింది. సముద్ర గర్భంలో సంభవించే పెద్ద భూకంపాల వల్ల సముద్రపు నీరు భారీ ఎత్తున నెట్టబడి తీర ప్రాంతాలకు వేగంగా దూసుకువస్తుంది. దీనినే సునామీ అంటారు. 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ దీనికి ఒక పెద్ద ఉదాహరణ. తర్వాత ప్రశ్న. భూకంపం సంభవించిన తరుణంలో ఒక వ్యక్తి భవనం లోపల ఉంటే తక్షణ రక్షణ కోసం క్రింది వాటిలో ఏ చర్య తీసుకోవటం అత్యంత శ్రేయస్కరం? ఇది ఆప్షన్ 3 అనేది కరెక్ట్. బలమైన బల్ల లేదా మంచం కిందకు దూరి తల దాచుకుని వణుకు ఆగే వరకు దాని కోళ్ళను గట్టిగా పట్టుకోవడం. దీన్నే సింపుల్ గా డ్రాప్, కవర్ అండ్ హోల్డ్ అంటారు. భూకంపం వచ్చినప్పుడు డ్రాప్, కవర్ అండ్ హోల్డ్ ఆన్ అనే సూత్రాన్ని పాటించాలి. బలమైన బల్ల కింద చేరడం వలన పైనుండి పడే శిథిలాల నుండి రక్షణ లభిస్తుంది. కిటికీలు పగిలి గాయాలయ్యే ప్రమాదం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలి. భూకంప సమయంలో లిఫ్ట్ వాడటం ప్రమాదకరం. ఎందుకంటే విద్యుత్ నిలిచిపోయి అవి మధ్యలోనే ఆగిపోవచ్చు. తర్వాత ప్రశ్న. భౌతిక మార్పు లేదా తాత్కాలిక మార్పుకి గల సరైన ఉదాహరణను గుర్తించండి. అలా ముందు భౌతిక మార్పు అంటే ఏంటన్నది మనకు తెలిస్తే కింద చాలా ఈజీగా గుర్తించేయచ్చు. భౌతిక మార్పు అంటే కేవలం అది తాత్కాలికంగా ఉంటుంది. తిరిగి మళ్ళీ తొలి స్థితిని మనం పొందగలిగేలా ఉంటుంది. ఇక్కడ పాలు పెరుగుగా మారటం, మళ్ళీ పెరుగు నుంచి పాలు రావు. ఇనుప మొక్క తుప్పు పట్టడం, మళ్ళీ దాని నుంచి ఇనుము రాదు. నీరు వేడెక్కి ఆవిరిగా మారటం, దీన్ని బాష్పీభవనం అంటారు. ఆవిరి నుంచి మళ్ళీ నీరును పొందగలుగుతాం. పచ్చి మామిడికాయ పండుగా మారటం. ఇందులో ఆప్షన్ 3 తప్ప మిగిలినన్నీ కూడా శాశ్వతమైన మార్పులు. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నీరు ఆవిరిగా మారినప్పుడు భౌతిక స్థితి మాత్రమే మారుతుంది. ఎటువంటి నూతన రసాయన పదార్థం ఏర్పడదు. ఈ నీటి ఆవిరిని చల్లబరిస్తే తిరిగి నీటిని పొందవచ్చు. సో ఈ మార్పు అనేది కేవలం తాత్కాలికమైనది. మిగిలినవన్నీ తిరిగి వెనక్కి రాని శాశ్వత రసాయన మార్పులు. తరువాత ప్రశ్న. క్రింది మార్పుల్లో నెమ్మదైన మార్పు మరియు వేగవంతమైన మార్పుల యొక్క సరి అయిన జత ఏది? ఇది నాకు తెలిసి అందరూ కరెక్ట్ గా పెడతారని అనుకుంటున్నాను. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఇనుము తుప్పు పట్టడానికి కొన్ని రోజులు లేదా వారాల సమయం పడుతుంది. కాబట్టి ఇది నెమ్మదైన మార్పు. అగ్గిపుల్ల వెలగటం క్షణాల వ్యవధిలో జరుగుతుంది. కాబట్టి ఇది వేగవంతమైన మార్పు. తరువాత ప్రశ్న. భౌతిక మరియు రసాయన మార్పులకు సంబంధించి క్రింది వానిలో సరికాని వాక్యమును గుర్తించము. ఇది కూడా మీరు ఆప్షన్స్ బాగా చదివినట్టయితే కరెక్ట్ ఆన్సరే పెడతారు అందరూ. సరికాని ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3. కొవ్వొత్తి వెలిగించినప్పుడు భౌతిక మరియు రసాయన మార్పులు రెండు ఒకేసారి జరుగుతాయి. మైనింగ్ కరగడం భౌతిక మార్పు కాగా ఒత్తి కాలి కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరినివ్వటం రసాయన మార్పు. కాబట్టి ప్రవచనం 3 తప్పు. తర్వాత ప్రశ్న. ఇనుము తుప్పై పట్టే ప్రక్రియకు సంబంధించి క్రింది రసాయన సమీకరణాల్లో అత్యంత ఖచ్చితమైనది ఏది? తుప్పు యొక్క రసాయన నామం ఏమిటి? ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అవుతుంది. Fe2O3 అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటారు అంటే ఫెర్రిక్ ఆక్సైడ్ అని అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. Fe2O3 ఫెర్రిక్ ఆక్సైడ్. దీంతో పాటు వాటర్ కూడా ఉంటుంది. అందుకనే దీన్ని సజల ఫెర్రిక్ ఆక్సైడ్ అని ఇవ్వడం జరిగింది. ఇనుము గాలిలోని ఆక్సిజన్ మరియు తేమ సమక్షంలో ఆక్సీకరణం చెంది ఎరుపు గోధుమ రంగు గల సజల ఫెర్రిక్ ఆక్సైడ్ Fe2O3 XH2O మారుతుంది. దీనినే సాధారణ భాషలో తుప్పు రస్ట్ అంటారు. తర్వాత ప్రశ్న. కాపర్ సల్ఫేట్ వంటి లవణాల మలిన ద్రావణం నుండి అత్యంత శుద్ధమైన లవణ స్ఫటికాలను వేరు చేయడానికి ఉపయోగించే స్ఫటికీకరణ ప్రక్రియ ఏ రకమైన మార్పు? ఇది ఎవరైనా ప్రశ్నను ఇంకొకసారి చదివితే మీరే చెప్పేస్తారు. అది భౌతిక మార్పు. ఎందుకంటే ఇందులో ఎటువంటి కొత్త రసాయన పదార్థం ఏర్పడదు. కేవలం ద్రావణంలో కరిగి ఉన్న కాపర్ సల్ఫేటు శుద్ధమైన స్ఫటికాకృతిని పొంది వేరు చేయబడుతుంది. తర్వాత ప్రశ్న. ఇనుప వస్తువులు తేమ మరియు గాలితో చర్య జరిపి తుప్పు పట్టకుండా నిరోధించడానికి
వాటిపై జింక్ లోహపు పలుచని పూత పూసే పద్ధతిని ఏమంటారు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఆన్సర్ గాల్వనైజేషన్. వివరణ ఒకసారి చూసినట్టయితే మీకు బాగా గుర్తుంటది. ఇనుము కంటే జింకు ఎక్కువ క్రియాశీలత కలిగి ఉండటం వలన అది ఇనుము కంటే ముందే ఆక్సీకరణం చెంది బలీయమవుతుంది. ఈ విధంగా ఇనుముపై జింకు పూత వేసే ప్రక్రియను గాల్వనైజేషన్ అంటారు. ఇది లోహ క్షయాన్ని నివారిస్తుంది. తర్వాత ప్రశ్న. రాగి వస్తువులు గాలిలోని తేమ, కార్బన్ డయాక్సైడ్తో చర్య జరపడం వల్ల ఆకుపచ్చని రంగులోనికి మారతాయి. ఆ ఏర్పడిన ఆకుపచ్చని రసాయన పొర దేనిని కలిగి ఉంటుంది? ఇది వేరొక వీడియోలో కూడా వచ్చింది ఇదే టాపిక్. బేసిక్ కాపర్ కార్బొనేట్ CuCO3 CuOH2 వివరణ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. నూనెలు లేదా కొవ్వులు గల ఆహార పదార్థాలను ఎక్కువ కాలం గాలి తగిలేలా ఉంచినప్పుడు అవి ఆక్సీకరణం చెంది చెడు రుచి మరియు అసహ్యమైన వాసనను కలిగిస్తాయి. ఈ ప్రక్రియను ఏమంటారు? ర్యాన్సిడిటీ అంటారు. ఇది 10th క్లాస్ నుంచి నేరుగా ఇచ్చినటువంటి బిట్టు. ర్యాన్సిడిటీ ఆహారంలోని నూనెలు మరియు కొవ్వులు ఆక్సిజన్తో చర్య జరపడం వలన వాటి రసాయన స్వభావం దెబ్బతిని వాసన, రుచి మారిపోతుంది. దీన్నే ర్యాన్సిడిటీ అంటారు. బంగాళదుంప చిప్స్ వంటి నూనెలో వేయించిన ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉన్న ఆక్సీకరణం చెంది పాడవకుండా ఉండటానికి చిప్స్ ప్యాకెట్లో నింపే సురక్షితమైన వాయువు ఏది? నైట్రోజన్ వాయువు. వివరణలో కూడా అదే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. తర్వాత ప్రశ్న. రసాయన శాస్త్రం ప్రకారం ఆక్సీకరణం అనగా క్రింది వానలో ఏది సరైనది? ఇలాంటి ప్రశ్ననే 1-2 సార్లు జాగ్రత్తగా చదవాలి. రసాయన చర్యలో ఒక పదార్థం ఆక్సిజన్ ను గ్రహించటం, రసాయన చర్యలో ఒక పదార్థం హైడ్రోజన్ ను కోల్పోవటం, పరమాణువు లేదా అయాన్ ఎలక్ట్రాన్లు కోల్పోవటం. ఈ 3 కూడా ఆక్సీకరణం యొక్క నిర్వచనాలే. మోస్ట్ ఇంపార్టెంట్. ఆక్సీకరణం అంటే ఏంటంటే ఒక పదార్థం ఆక్సిజన్ గ్రహించడం అయినా ఆక్సీకరణమే, ఒక పదార్థం హైడ్రోజన్ కోల్పోవడం అయినా ఆక్సీకరణమే, పరమాణువు లేదా అయాను ఎలక్ట్రాన్లు కోల్పోవడం కూడా ఆక్సీకరణమే. సో ఈ 3 కూడా కరెక్టే. అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్. సో ఈ ప్రశ్న మీరు బాగా గుర్తున్నట్టయితే 3 ప్రశ్నలు వచ్చినట్టు అవుతుంది. జనరల్ గా మనకి ఏం తెలుసు అంటే ఆక్సిజన్ గ్రహించడం లేదా హైడ్రోజన్ కోల్పోవడాన్ని ఆక్సీకరణం అంటారు. ఆధునిక ఎలక్ట్రానిక్ సిద్ధాంతం ప్రకారం రసాయన చర్యల్లో ఎలక్ట్రాన్లు కోల్పోవటాన్ని కూడా ఆక్సీకరణం అంటారు. అది కరెక్ట్ వివరణ. రసాయన శాస్త్రం ప్రకారం క్షయీకరణం అనగా క్రింది వానిలో ఏది సరైనది? ఇందాక బిట్ని మనం కరెక్ట్ గా నేర్చుకుని దానికి రివర్స్ అనుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇదంతా చదివినట్టయితే రెండు కన్ఫ్యూజ్ అయిపోయి ఎగ్జామ్ లో ఇదే అదే అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. మనకి ఆక్సీకరణం బాగా గుర్తుపెట్టుకోండి. దానికి కంప్లీట్ రివర్స్ క్షయీకరణం అని గుర్తుపెట్టుకున్నట్టయితే ఇందులో కంప్లీట్ రివర్స్ ఏది ఇచ్చారు అంటే ఆప్షన్ 2 ఆక్సిజన్ కోల్పోవటం, హైడ్రోజన్ గ్రహించడం, ఎలక్ట్రాన్లు వివరణ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూస్తే మీకే అర్థం. నా సజెషన్ అయితే ఏంటంటే ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఏది సులభంగా ఉంటుంది ఆక్సీకరణం గాని క్షయీకరణం గాని రెండు మాత్రం చదివి కన్ఫ్యూజ్ అవ్వద్దని నేను మీ అందరికీ తెలియజేస్తాను. ఈ క్రింది రసాయన చర్యను గమనించండి. CuO+H2 gives rise to Cu+H2O. ఈ చర్యకు సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి. దీన్ని ఒకసారి వివరణ చూస్తే మీకు కరెక్ట్ గా తెలుస్తుంది. ఈ చర్యలో H2 ఆక్సిజన్ ను గ్రహించి H2O గా మారింది. కాబట్టి H2 ఆక్సీకరణం చెందింది. CuO ఆక్సిజన్ ను కోల్పోయి Cu గా మారింది. కాబట్టి CuO క్షయీకరణం చెందింది. ఇటువంటి చర్యల్లో ఆక్సీకరణము మరియు క్షయీకరణం ఒకేసారి పక్కనే జరుగుతాయి. కాబట్టి వీటిని రెడాక్స్ చర్యలు అంటారు. తర్వాత ప్రశ్న. ఇనుప మేకును కాపర్ సల్ఫేట్ జల ద్రావణంలో ఉంచినప్పుడు జరిగే రసాయన చర్య Fe+USO4 gives rise to FeSO4+C. ఈ చర్యలో ఏ పదార్థం ఎలక్ట్రాన్లు కోల్పోయి ఆక్సీకరణం చెందుతుంది? చూసి చెప్పేయగలుగుతారు మీరు, నాకు తెలుసు. ఈ రసాయన చర్యలో ఇనుము 2 ఎలక్ట్రాన్లు కోల్పోయి Fe+2 అయాన్లుగా మారి ఆక్సీకరణం చెందుతుంది. ద్రావణంలో కాపర్ అయాన్లు ఆ ఎలక్ట్రాన్లు గ్రహించి కాపర్ లోహంగా మారి క్షయీకరణం చెందుతాయి. మనకి ఇక్కడ ప్రశ్నలో ఆక్సీకరణం చెందేటటువంటిది ఏంటని అడిగి. తర్వాత ప్రశ్న. నూనెలు లేదా కొవ్వులు కలిగిన నిల్వ ఆహార పదార్థాల్లో ఆక్సీకరణ ప్రక్రియ వేగాన్ని తగ్గించి ఆహారం ఎక్కువ కాలం పాడవకుండా కాపాడేందుకు కలిపే రసాయనాలను ఏమంటారు? ఈజీగానే చెప్పొచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు అంటారు. యాంటీ ఆక్సిడెంట్లు తామే ముందుగా ఆక్సిజన్ తో చర్య జరపడం ద్వారా ఆహారంలోని కొవ్వులు ఆక్సీకరణం చెందకుండా ఆలస్యం చేస్తాయి. దీనివలన ఆహారం ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. ఇంకా చివరి ప్రశ్న. క్రింది వాటిలో రసాయన మార్పుకు ఉదాహరణ కాని దానిని గుర్తించండి. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా బిట్ని సరిగ్గా చదివితే సరిపోతుంది. ఆన్సర్ మీరే చక్కగా పెట్టారు. కాని దానిని గుర్తించండి అని అంటున్నారు. సో ఏమైనా ఆన్సర్ అనుకుంటున్నారో ఒకసారి ఆప్షన్ చూసి మీరే 100% కరెక్ట్గా పెడతారు. చక్కెర నీటిలో కరిగి ద్రావణంగా మారటం.
చక్కెర నీటిలో కరగడం అనేది ఒక భౌతిక మార్పు. నీటిని ఆవిరి చేయడం ద్వారా తిరిగి చక్కెరను యథాతథంగా పొందవచ్చు. శ్వాసక్రియ, గ్లూకోజ్ ఆక్సీకరణం, పండు నల్లబడటం మరియు వెండిపై సిల్వర్ సల్ఫైడ్ పూత ఏర్పడటం రసాయన మార్పు.